రైట్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించినటువంటి సమస్యలు ఖచ్చితంగా నెరవేర్చాలంటూ ఈరోజు చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. మాట్లాడదాం, మనతో పాటు ఉన్నారు వాళ్ళు. ఎవరు మాట్లాడారు సార్? చెప్పండి, అసలు ఏంటి మీ సమస్యలు ఏంటి? తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీ పరిస్థితి ఎలా ఉంది? గత ప్రభుత్వం మాకు 10 సంవత్సరాలు సుక్కలు చూపించింది. ఉద్యోగస్తులను మాతోటి పని తీసుకొని మాకు రావాల్సినవి, న్యాయపరంగా రావాల్సినవి మాయమాయికేయకుండా చాలా తిప్పలు పెట్టింది. ప్రభుత్వం చేసిన ఈ ఆకతాయి పనులకు మా ఉద్యోగస్తులు, పెన్షనర్లు వాళ్ళు బాధపడి గత ప్రభుత్వాన్ని పారదోలినారు. తర్వాత కాంగ్రెస్ హయాం కూడా, కాంగ్రెస్ వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టారు, మీ ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు మీకు న్యాయపరమైన రావాల్సిన హక్కులు మొత్తం మేము ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పిన వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఒక ఆరు పెట్టారు. అందులో ముఖ్యమైనదని చెప్పంటే ప్రీవియస్గా మాకేందని చెప్పంటే నెల కూడా జీతం టైంకి రాకుంటుండే. తర్వాత డిఏలు అయిన పెండింగ్ ఉన్నాయి. తర్వాత పిఆర్సి, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, తర్వాత పెన్షనర్ రిటైర్డ్ అయిపోతే వాళ్ళకి సంబంధించిన డబ్బులు, ఒక పెన్షనర్ రిటైర్డ్ అయిపోతే ఆయనకు సంబంధించిన డబ్బులు వాళ్ళు రిటైర్ కాకముందు దాచుకున్న డబ్బులు 30,000, 30 లక్షలు, 40 లక్షలు దాచుకున్న డబ్బులను మేము రిటైర్డ్ అయిన తర్వాత మా డబ్బులు మాకు ఇవ్వాలి. ఇస్తే దాని ద్వారా మేము ఏం చేస్తామని చెప్పానంటే ఇల్లు కొనుక్కోవటము, లేకుంటే పిల్లల పెళ్లి చేసుకోవటము, అప్పులు తీసుకుంటే అప్పులు తీరటము, ఏదో ఒకటి మేము చేస్తాం మేము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రావాల్సిన డబ్బును గత 2.5 సంవత్సరాల నుంచి మాకు ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది. కొంతమంది అప్పులు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, ఎందుకంటే మాకు రిటైర్డ్ అయిపోతే మాకు ఆ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు రాగానే అప్పులు తెచ్చుకోవాలని చెప్పి అంటారు. ఆ అప్పులు అయిపోయి వాళ్ళు పెట్టి వేధింపులకు కూడా తట్టుకోలేక కూడా చాలా మంది కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి మీరు చూశారు. హార్ట్ పేషెంట్స్ అయిపోయినారు, జబ్బులు ఎక్కువైపోయినాయి, దీనివల్ల టెన్షన్ ఎక్కువైపోయి జబ్బులు ఎక్కువైపోయినాయి. ఆ జబ్బులతో కూడా దవాఖాన పాలైపోతే మీరు చూస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఏ విధంగా చెప్పంటే మామూలుగా జ్వరం వస్తే వాడిని పేషెంట్ని ఏ విధంగా చెప్పండి వాడిని పీల్చి పిప్పి చేసేసి 2 లక్షలు 3 లక్షల రూపాయల వరకు అయ్యేంత వరకు అన్ని రకాల టెస్ట్ చేసేసి మామూలు ట్యాబ్లెట్ రాసి పంపిస్తున్నారు. అదొక దౌర్భాగ్యం. అది ఈ విధంగా మేము ఉద్యోగం 34 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉద్యోగం చేసేసి మేము ఈరోజు ఈ బాధపడుతున్నాం. ఇది ప్రభుత్వానికి మంచిది కాదు. ఎందుకని చెప్పానంటే మీరు కూడా ప్రభుత్వానికి సేవ చేస్తామని వచ్చిండ్రు, మీరు మాత్రం మంచిగానే ప్రతిసారి మాకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మాకు పిఆర్సీ ఇవ్వాలి. ఆ పిఆర్సీకి సంబంధించి కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మేము ప్రతిసారి మేము నష్టపోతున్నాం. అది కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది. ప్రభుత్వం ఈ విధంగా అవుతుంది. వాళ్ళు మాత్రం ఒక్కొక్క పర్సన్ ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా, తర్వాత ఎంపీగా ఎన్నిసార్లు గెలిస్తే వాళ్ళకి అన్ని పెన్షన్లు వస్తున్నాయి. ఈ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం అవుతుంది. మేము 35 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి మాకు పెన్షన్ రాదు, కానీ ఒకరోజు పనిచేసిన ఆయనకు సకల సౌకర్యాలు, ప్రభుత్వానికి సంబంధించిన సకల సౌకర్యాలు, వాళ్ళ జీతాలు, పెన్షన్లు. మాకు పెన్షనర్ మేము చనిపోతే మాకు వచ్చే పెన్షన్లో 30% మా ఫ్యామిలీకి వస్తుంది. కానీ అదే ఎమ్మెల్యే కానీ ఎవరన్నా అయితే మాత్రం వాళ్ళు చనిపోతే సేమ్ ఫుల్ పెన్షన్ వస్తుంది. ఇది ఎక్కడ న్యాయం? చట్టం అనేది అందరికి ఒక తీరు ఉండాలి కదా. మరి ఇదేంది ఇది? అంటే మీ చేతిలో ఇష్టం ఉందని మీ ఇష్టం ఏంటో మీరు డబ్బులు ఇష్టం ఉంటే మీరు దోపిడీ చేస్తుంటుంటే మేము చూసుకుంటూ మేము కూర్చోవాలన్నా? మేము ట్యాక్స్ కడుతున్నాం, మేము వీఆర్ ట్యాక్స్ పేయర్స్. తర్వాత ప్రభుత్వంలోకి ఆదాయం వస్తుంది కూడా మేమే చేస్తున్నాం. మేము ప్రతి డిపార్ట్మెంట్లో ట్రాన్స్పోర్టర్స్ కానీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కానీ, రెవెన్యూ కానీ, ప్రతి డిపార్ట్మెంట్లో మేము నానా బాధపడి మేము గవర్నమెంట్లో మేము సొమ్ము జమ చేస్తే మేము తీసుకొచ్చిన సొమ్మును మీరు ఇష్టం ఉన్నట్టు అనవసరపు స్కీములు ఇచ్చేసుకుంటూ ప్రభుత్వాన్ని మీరు దివాళా తీయించారు. ఇది కరెక్ట్ కాదు. ఏందని చెప్పంటే ఈ ఫ్రీ స్కీములు దేశానికి అనర్థకం. ఎందుకని చెప్పంటే వెనిజులా ప్రపంచంలో ఒక ధనిక దేశమైన వెనిజులా దేశం కూడా, అది మంచి గొప్ప దేశం కూడా ఫ్రీ స్కీములు ఇచ్చేసేసి లాస్ట్గా అయితే చెప్పంటే ఇప్పుడు అడక తినే పరిస్థితి వచ్చేసింది. అక్కడ ఒక 500 రూపాయలు కావాలంటే కూడా ఏ వ్యక్తి నీ దగ్గర ఒక సపోజ్ 500 రూపాయలు అంటే నేను చంపేసి ఎటువంటి 500 పైసలు తీసుకుపోవాలనే పరిస్థితికి వచ్చింది. ఆడవాళ్ళు కూడా 100, 150, 200 రూపాయలు కూడా పట్టు వృత్తి చేసుకునే పరిస్థితి వచ్చేసింది. అంటే దీని అంతటికి కారణం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత గ్యారంటీలు కావచ్చు, హామీలు కావచ్చు, దానివల్లనే అనుకుంటారా? ఖచ్చితంగా అది. ఎందుకని చెప్పంటే అవసరం ఉన్నది అవసరం లేదు చూసేయాలి. ఆకలి అయిన నువ్వు అన్నం పెడతావా? ఏం అవసరం నేను అడుతున్నాను. ఆకలి అయిన వాడికి అన్నం పెట్టును, ఆకలి కాని వాడికి నువ్వు బీదవాడికి నీకు బాగా ఆకలికి అయిన వాడికి నువ్వు బీదవాడికి నువ్వు సహాయం చేయి. కానీ అది కాకుండా రుణమాఫీ అంటున్నావు. రుణమాఫీలలో ఎవరు నువ్వు ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఆయనకి ఇవ్వాలి. కానీ 100,000 లక్షల ఎకరాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి రుణమాఫీ ఇస్తే సొమ్ము ఎడిపోతుంది. ఆయన అంటే గవర్నమెంట్కి వెళ్ళి రుణం కావాలన్నా అది అవసరం లేదు. తర్వాత రైతు బంధు చెప్పండి. రైతు బంధు ఎవరికి ఇస్తారు? ఒక సామాన్య రైతుకు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న కొన్ని సన్నకారు రైతుకు మీరు ఇవ్వండి, వీఆర్ హ్యాపీ. అది కూడా ఆయన కల్టివేషన్ చేస్తుందా చేస్తలేడో చూడాలి. మీరు చేయకుండా ఆయన రకరకాలుగా ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ ప్రభుత్వ డబ్బులు మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇవ్వాల్సిందే. మిమ్మల్ని ఉద్దేశించి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా మాట్లాడినటువంటి మాటలు మీ అందరూ చూసారు. ఏం చేయమంటారు? అప్పు పుడతలేదు, ఎక్కడి నుంచి తెచ్చేయాలి, మమ్మల్ని కోసుకున్నా కూడా రూపాయి వెళ్ళదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎట్లా చూస్తారు ఈ మాట? ఓకే, అయితే
మీరు వచ్చిన ఏంటికి మీరు సేవ చేసేందుకు వచ్చారు, మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. మీ జీతాలు తగ్గించుకోండి, మీ ఖర్చులు తగ్గించుకోండి, మీ దుబారా తగ్గించుకోండి. దగ్గరని మీరు ఎక్కడ పోయినా కానీ ప్రతి దగ్గర హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు ఇవన్నీ పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మీరు డబ్బులు ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేసి మీ చేతిలో ఉన్నదని చెప్పి మీరు దుర్వినియోగం చేసుకుంటూ ఎక్కడంటే ఎట్లా వస్తుంది? మీరు అనవసరం స్కీమ్లు ఇస్తే ఎట్లా వస్తాయి? నేను చెప్తున్నాను. నేను ఓ సిస్టమ్ అనేది ఉండాలి కదా. ఒక వ్యక్తి, ఒక కుటుంబ సభ్యుడు, ఆయన ఒక 50,000 రూపాయలు జీతం వస్తుందంటే ఆ 50,000 రూపాయలలో ఏం ఖర్చు పెట్టాలి, తర్వాత ఏమైనా మిగిలితే పిల్లలకి ఏం కొనియాలనేది ఒక పద్ధతి ఉంటుంది. నేను ఒక బాధ్యత గల పౌరునిగా నేను చెప్తున్నాను, ఒక కుటుంబ సభ్యునిగా నాకు వచ్చే జీతంలో ఎంత పైసలు వస్తున్నాయి, దాంట్లో ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి, ఎన్ని పైసలు మిగులుతాయి, ఆ మిగిలినప్పుడు మన పిల్లలకి ఏమి ఇవ్వాలనేది చూసుకోవాలి. అది బాధ్యత. కానీ బాధ్యత రాహిత్యంగా ఇష్టం వచ్చినట్టుగా ఈ ఫ్రీ స్కీమ్లు చేస్తే ఎట్లా? అది పద్ధతి కాదు కదా. ఫ్రీలు మాత్రమే వ్యతిరేకమే. ఎందుకని చెప్పండి, మీకు ప్రజలకు మధ్యలో కొంచెం డిస్టెన్స్ తెచ్చే ప్రయత్నం కూడా చేసిండు. మీరు ఏం ఆపమంటారో చెప్పారు, ప్రజలకు ఇచ్చే స్కీములు ఆపమంటారా మరి మీరే చెప్పారు, లేకుంటే మొత్తం మీ చేతిలో పెడతా ఎట్లా పంచుతారో పంచరని చెప్పి మాట్లాడతా ఉన్నాడు. ఎట్లా చూస్తారు? అయితే మేము అనేది ఏంటంటే ఫ్రీ స్కీమ్లు ఇవ్వని మీకు చెప్పలేదు. మీ ఓటు బ్యాంక్ గురించి మీరు ఫ్రీ స్కీమ్లు ఇస్తున్నారు, మీ పార్టీ ఫండ్కి వెళ్ళి ఇవ్వండి. గవర్నమెంట్ సొమ్ము మీరు ఎట్లా ఇస్తారండి? నాకు అర్థం కాకుండా మీరు ఎట్లా ఇస్తారు? మీరు ఆర్టీసీ అన్నారు, ఆర్టీసీలో తీసుకుపోతున్నారు. ఎందుకు? అవసరమా? ఆర్టీసీలో టికెట్ పెట్టి ఎవరు నడుస్తలేరు ఇప్పటివరకు? మీరు ఎవరు ఏమన్నారు మిమ్మల్ని? నెలకు 1100-1200 కోట్ల రూపాయలు ఆర్టీసీకి లాస్ అవుతుంది. ఆ డబ్బులు ఎవరు కట్టాలి? గవర్నమెంట్ కట్టాలి. గవర్నమెంట్ ఆర్టీసీకి ఇవ్వకుండా ఆర్టీసీ వస్తే దివాళీ తీసిపోతుంది, అది అమ్మేసేసి మళ్ళీ ఎవరో ఒక రాజకీయ నాయకుడు మళ్ళీ ఆర్టీసీని ఆగిపోయి గతంకంటే ఇప్పుడే లాభాలలో ఉంది ఆర్టీసీ అంటే. లాభం ఉందంటే ఈయన డబ్బులు ఇస్తే లాభం ఎందుకు చెప్పు? నేను ఫ్రీ ఎవరు అడిగారు మిమ్మల్ని? మేము అడిగామా? ఫ్రీ ఇవ్వని అడిగామా? మేము ఫ్రీ అవసరం లేదు. ప్రతి ఒక్కడు సంపాదించి ప్రతి ఒక్క కనీసం ఈవెన్ ఒక లేబర్ కూడా బయటకు పోతే 1000 రూపాయలు వస్తుంది. వాళ్ళు ఎవరు అడగలేదు. మీరు ఎందుకని చెప్పండి, ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి మీరు ఫ్రీలు అడుతున్నారు. అది కరెక్ట్ కాదు. రైతు బంధు అంటున్నారు, అది అంటున్నారు. తర్వాత షాదీ ముబారక్ అంటున్నారు. షాదీ ముబారక్ అంటే ఎవరు ఇదివరకు పెళ్లి చేసుకోలేదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రానప్పుడు బిఫోర్లో ఉన్న ఎవరు పెళ్లి చేసుకోలేదా? పిల్లలు కట్టలేదా? నువ్వు షాదీ ముబారక్ డబ్బులు ఇస్తున్నట్టు, మళ్ళీ 1 తులం బంగారం ఇస్తున్నట్టు. ఎవరి నుంచి తీసుకొస్తావు? 1 తులం కావాలంటే 1 లక్ష రూపాయలు కావాలి. ఏమి ఇస్తావు నువ్వు? చెప్పేటటువంటి స్కీములు ఏదైతే ఉన్నాయో అవన్నీ అమలు కావట్లేదని ఒక పక్క ప్రజలు మొత్తుకుంటారు. మీ దగ్గరికి వచ్చేసరికినేమో మీకు ఇవ్వాలని అంటే ఇప్పుడు అవి ఆపాలని అంటుండే. అసలు నిజంగా ఏం జరుగుతా ఉన్నది తెలంగాణ? ఆయన ఏం చేసుకుంటాడో మాకు సంబంధం లేదు భాయ్ సాబ్. ఏంటంటే అనవసరం స్కీములు ఇచ్చేసి పరిశాన్ అయిపోతుంది. ఎందుకంటే అలవి కానీ హామీలు ఇవ్వకూడదు. మన వల్ల ఏమవుతుందో అవే చెప్పాలి. ఎందుకంటే చెప్పండి, నువ్వు అధికారంలోకి వచ్చేటందుకు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చెప్పేసేసి నువ్వు అది చేయడం అంటే సమంజసంగా లేదు. అది ఏం లేవు. అన్నీ మొత్తం ఆరంభం మాత్రమే. స్టార్ట్ చేసేస్తూ వదిలిపెడుతున్నాం. ఏది కూడా ఈవెన్ ప్రతి ఒక్కటి రైతులకు దీన్ని కూడా ఏది కూడా ప్రాపర్గా నడచలేదు. అది ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే స్కీములు ఎక్కువ పెడితే అంతే, మన కంట్రోల్ తప్పిపోతే అంతే ఉంటుంది. ప్రజల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ సర్కారు, ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఈ స్కీములు కావచ్చు, వాళ్ళకు అన్ని సౌకర్యాలు కలిగిస్తూ ఉన్నదని చెప్పి మాట్లాడుతాం. మేము కూడా ప్రజలలో ఒక భాగమే. మా తల్లిదండ్రులు మేము ప్రజలమే. మేము దెయ్యాలంగా మీ ప్రభుత్వం నడిపే ఒక ఇంధనం. మేము ఒక వాహనం. ప్రభుత్వం నడవాలని చెప్పానంటే మీరు మా మీద ఎక్కి సవారీ చేస్తున్నారు. మీరు పని చేస్తేనే మీకు జీతాలు వస్తాయి, మాకు జీతాలు వస్తాయి, పబ్లిక్ వస్తాయి. మీకు డిఎల్ విషయంలో కూడా కొన్ని డిఎల్ వేసినామని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు, ఇంకెన్ని పెండింగ్లు? మాకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్ లేదు. ఇప్పుడు మన జూలై 1st వెళ్ళి మళ్ళీ ఇంకోటి 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకసారి ధరల వ్యత్యాసం వస్తాయి. అది కూడా ఎందుకు అంటే ధరల వ్యత్యాసం వస్తుంది కాబట్టి, ధరలు పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఇవ్వాలి. నువ్వు ధరలు పెంచకుండా మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ధరలు పెంచినప్పుడు ఆటోమేటిక్గా మాకు ఇవ్వాలి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా స్టేట్ గవర్నమెంట్ ఎందుకు రిలీజ్ చేయదు? మీరు చేయాలి కదా. మరి ఎందుకు చేస్తలేరు మీరు? రేపు మాపే చేస్తున్నాం అని చెప్పి ఆ మధ్య మాట్లాడింది అంటూ చెప్పుడు పబ్లిసిటీ ఎక్కువ ఉంది, ఇచ్చేది 0. ఏం చెప్తారు అసలు ఫైనల్ ఓవరాల్గా మీ పెన్షనర్ల తరఫు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి పనుల గురించి ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అనవసరపు ఉచిత స్కీములు బంద్ చేయాలి. మీరు చేసి ఆడంబరాలు కూడా తగ్గించుకోవాలి అని అంటున్నాను. మీ ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. మేము ఒక్కలేమే కాదు, మీరు లక్షల రూపాయలు తీసుకొని జీతం తీసుకుంటారు. మీరు సేవ చేస్తున్నందుకు మీరు వస్తామని చెప్పంటారు. మీరు లక్షల రూపాయలు జీతం ఎందుకు? నేను అడుగుతున్నాను, మీకు లక్షల రూపాయలు జీతం ఎందుకు? మేము ఒక నౌకరీ చేయాలంటే మాకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, మాకు ఒక ఎగ్జామ్ కావాలి. మేము ఎగ్జామ్ పాస్ అయితేనే మేము ఆ నౌకరికి మేము అర్హులం. మరి మీ దాంట్లో మరి అర్హత ఉన్నోళ్ళు లేనోళ్ళు అంతా రాజకీయ నాయకులు అయిపోయి దేశాన్ని మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. నేను చెప్పంటే మీకు ఒక్కొక్కళ్ళకు 4, 5, 6 పెన్షన్లు. ఎందుకు మీకు ఒక పెన్షన్? మేము 40 ఏళ్ళు పనిచేస్తే మాకు ఒక పెన్షన్కి ఇస్తుంది, నువ్వు మనం చుక్కొని ఇస్తున్నావు. మీకు 3 పెన్షన్లు, 4 పెన్షన్లు ఎందుకని మేము అడుగుతున్నాం. ప్రజలలో ఒక భాగం మేము.
అది అడగవలసిన బాధ్యత మాకున్నది. ఈ విషయాన్ని కూడా మేము కూడా పబ్లిక్లో తీసుకుపోతాం. మేము వీళ్ళు చేసే దుబారా ఖర్చులు ఇవన్నీ మేము కూడా పబ్లిక్లో తీసుకుపోతాం. అది ఇప్పటికి కూడా స్పందించకుంటే మేము ఏం యాక్షన్ చేస్తాం మీరు ఆఫ్టర్ 15th మీరు చూస్తారు. మీరు 15 తర్వాత గవర్నమెంట్ మేము స్పందింపజేస్తాం. ఖచ్చితంగా మాకు రావాల్సిన హక్కులను మేము చట్టపరంగా మేము ఫైట్ చేస్తాం. ఎందుకని చెప్పంటే ఖచ్చితంగా అది మా హక్కు. మేము ఫ్రీగా మేము ధర్నాలు మేము ఆడతలేము. మాకు రావాల్సిన హక్కును మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతాం. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి సార్. మీకు మేము మా రిక్వెస్ట్ సార్, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు, దయచేసి ఇబ్బంది పెట్టకండి. పెన్షనర్లు అందరూ 80 years వాళ్ళందరూ కూడా వచ్చేసేసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు మమ్మల్ని రోడ్డు మీకు గీడవకండి దయచేసి. ఎందుకంటే మా యొక్క పెద్దల ఆశీర్వాదాలు తీసుకోండి. మేము సీనియర్స్ మీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళం, మా ఆశీర్వాదం తీసుకొని మీ ప్రభుత్వం మంచిగా నడుపుకోండి. కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టేసేస్తే అది శాపము ఏదో ఒక విధంగా మాత్రం మీకు ఖచ్చితంగా మీ గవర్నమెంట్కు తగులుతుందని చెప్పని మేము కోరుకుంటూ, ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచేసి మా ప్రభుత్వ పెన్షనర్లకు ఉద్యోగస్తులు రావాల్సిన అన్ని హక్కులను మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏ పోస్ట్ అయినా, ఒక కానిస్టేబుల్ అయినా, ఒక ఆఫీసర్ అయినా, బ్యాంక్ ఆఫీసర్ అయినా, ఇంటి పెద్ద అయినా ఏం చేస్తాడు? ఆ ఇంట్లో ఉన్న బడ్జెట్, దాని జ్యూరిడిక్షన్లో ఉన్న సంబంధించిన దానికి ఖర్చులు, రాబడి అన్నీ ఆలోచించి చేస్తాడు. అయితే ఏది ఏమైనా కూడా ఇప్పుడు సీఎం సీట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు మేనేజర్ డ్యూటీ కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచి పేరు రావాలంటే మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరికి అవసరము, ప్రియారిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రియారిటీ లేకుండా నీ ఆలోచన విధానంతో పోతూ ఉంటే ఇక్కడ ఆగమైపోతుంది, మొత్తం రాష్ట్రమే ఆగమైపోతుంది. అట్లా కాకుండా ఈ క్షణం నుంచి అయినా సరే కొద్దిగా ఆలోచించి ఉన్న రోజులు ఏం మంచి పని చేసి ఏది చేయకూడదు ఆలోచించి చేస్తే అన్ని ఫస్ట్ క్లాస్ అయితే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మీకు ఇవ్వాలంటే ప్రజలకు కాపాలి, ప్రజలకు ఇవ్వాలంటే మీకు కాపాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దట్ ఈజ్ మేనేజ్మెంట్ డెఫినేషన్ ఏంది? మేనేజ్మెంట్ అంటే ఏది ప్రియారిటీ, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఉందో దానికి ప్రియారిటీ ఇవ్వాలి. నువ్వు మేనేజ్మెంట్, ఒక రొట్టె ఉంది 4 పిల్లలు ఉంటారు, ఒక జొన్న రొట్టె ఉంది 4 పిల్లలు ఉంటారు. చిన్న పిల్లలకి చిన్నగా, పెద్దోనికి పెద్దగా ఇవ్వాలి. ఆకలి అని అవసరాన్ని బట్టి ఎవరికి మందులు ఇవ్వాలి, ఎవరికి ఆహారం ఇవ్వాలి, ఎవరికి నీళ్ళు ఇవ్వాలి, ఆలోచన చేయాలి. చేస్తే కరెక్ట్ తండ్రిగా అతనికి మంచి పేరు వస్తుందని నా మనవి. అంతే. మంచి తండ్రిలాగా, మంచి సీఎం లాగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక పక్క మీకు సంబంధించిన డిఏలు కూడా ఇప్పటి వరకు ఒక 6 పెండింగ్లో ఉన్నాయి. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని డిఏలు పెండింగ్లో పెట్టలేదు. మన రేవంత్ రెడ్డి గారికే దక్కింది ఆ ఘనత. ఏం చెప్తారు మీరు? ఏంది డిఏలు 6 పెండింగ్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏ రాష్ట్రంలో లేదు ఇంత డిఏ పెండింగ్. ఇంకోటి ఆ డిఏ కూడా ఇచ్చేది కరువు భత్యం మీద ఇస్తారు. కరువు రేటు ప్రైస్ ఇండెక్స్ మీద ఎట్లయితే పెరుగుతుందో ఆ విధంగా ఇస్తారు 6 monthsకు. ఈయన స్పెషల్గా ఇచ్చేది ఏం లేదు. ఈయన డ్యూ పెట్టడమే చాలా మోసం. జనాలకి చెప్తా ఉన్నారుగా ఇంకా రేపిస్తాం మాపిస్తాం అని చెప్పి ఎప్పుడో మాట్లాడారు ఒక 3 నెలల కింద. అనుకుంటూ పోతూనే ఉండవు కానీ ప్రొలాంగ్ చేస్తుండు. ఇచ్చే ఏం లేదు. 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి వచ్చినప్పటి నుండి. ఈ విధంగా ఉండడం మన ఎంప్లాయీస్కి అందరికి అన్యాయం చేసినట్టే. ఎంప్లాయీస్ లేని ప్రభుత్వం ఎట్లా వస్తుందండి? ప్రభుత్వం వర్క్ ఎట్లా చేస్తుంది? ప్రభుత్వ విధానాన్ని పనిచేసేదే జనాలు, ప్రజలు. మన యొక్క ఎంప్లాయీస్ వర్క్ చేస్తేనే కదా ఆయనకు మంచి పేరు వస్తుంది. ఈ ఎంప్లాయీస్కే అనగదొక్కినప్పుడు దీనికి సంబంధించి ఎంప్లాయీస్ కు సంబంధించి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి కూడా ఒకరో ఇద్దరు సూసైడ్ కూడా చేసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. పేషెంట్ నేనే హార్ట్ అటాక్ పేషెంట్. ఆల్రెడీ మన రిటైర్డ్ ఐఏఎస్ ఆయన రాసిండు ప్రిన్సిపల్ సెక్రటరీకి. ఇంతవరకు ఆయనది ఇంప్లిమెంటేషనే లేదు. అది చూడండి సేమ్. అర్థమైందా? జూలైలో ఇచ్చినాం చూడు. జూలై మంత్లో ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్ట్ ఇచ్చిన నేను ఎండార్స్మెంట్ వేసి రిటైర్డ్ ఐఏఎస్ రమణాచారి గారు ఆయన రికమెండ్ చేసినా కానీ కూడా ఇంతవరకు బిల్లు శాంక్షనే చేయలేదు. నేను హార్ట్ అటాక్ పేషెంట్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్. జూన్లో హార్ట్ పేషెంట్ నేను. జూన్లో వచ్చింది. నేను రిటైర్ అయ్యి 1 year అయిపోయింది. 1 year 2 months. 24 జూన్కు రిటైర్ అయినా. మళ్ళీ నాకు మొన్న జూన్లోనే వచ్చింది నాకు హార్ట్ పేషెంట్. ఒక వాల్ డ్యామేజ్ అయింది. నేను ఉషా ముల్లాపూడి హాస్పిటల్లో స్టంట్ వేయించుకున్నా. ఆ వేయించుకున్న తర్వాత రిపోర్ట్ ఇచ్చిన, మెడికల్ రిపోర్ట్ అని కూడా రాసిన చూడండి. మెడికల్ రిపోర్ట్ కూడా ఎంక్లోజ్ చేసిన. అయినా కానీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమో యాక్సెప్ట్ లేదు. అంటే వాళ్ళకు జనాల మీద శ్రద్ధ లేదు, ఎంప్లాయీస్ మీద శ్రద్ధ లేదు. ఇప్పుడున్న ప్రభుత్వానికి పైసలే లేవు అని చెప్పి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకుంటాయండి? ఎందుకుంటాయి చెప్పండి? ఎందుకుంటాయి?
వీళ్ళు డబ్బులు వృధా ఖర్చు చేస్తున్నారు. ఎక్కువ ఇష్టం వచ్చిన స్కీమ్లు పెట్టి జనాలను మోసం చేస్తున్నారు, ఎంప్లాయీస్ అంతా మోసం చేస్తున్నారు. ఆయననేమో మొత్తం జనాల డబ్బే కాదు, ఎంప్లాయీస్ డబ్బు కూడా తినిపోయాడు ప్రీవియస్ సీఎం. మరి ఈయన కూడా అదే పరిస్థితి చేసినట్టు కనబడుతుంది. రాను ఈయన కూడా ఎంప్లాయీస్ డబ్బులని తిని కూర్చుంటాడు. ప్రజాపాలన అంటుండు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అంటుండు. అవునండి, ప్రజాపాలన కాదు, పేపర్ వరకే ప్రజాపాలన ఉంటే మరి ఇది ఎందుకు పెండింగ్ ఉంటాయి? ఇన్ని డిఎల్ పెండింగ్ ఎందుకు ఉంటాయి? మేము కూడా ప్రజల్లో ఒక భాగమే కదా, మేము వేరేం కాదు కదా. మేము కష్టపడి మీకు స్కీమ్లు అన్ని పని చేస్తేనే కానీ సక్సెస్ అవుతావు. ప్రభుత్వ విధానం అంతా పనిచేసే వాళ్ళు ఎంప్లాయీసే కదా. నువ్వు అది కరెక్ట్ చూసుకోకుండా నువ్వు వాళ్ళని అనగా కొడతా అంటే రేపు ఎట్లా వస్తావు? ఎంప్లాయీస్తో ఎవరైతే వ్యతిరేకించిన సీఎం ఎవడైనా కానీ గెలవలే, నెక్స్ట్ టైం అవుట్ అవుతాడు. అట్లాంటి పరిస్థితి వస్తుంది ఆయన కూడా. రేపు పోసుకొని తింటరా నన్ను, ఒక్క రూపాయి కూడా లేదు, అప్పు పుట్టే పరిస్థితి లేదు, దొంగను చూసినట్టు చూస్తారు అంటే ఈ రకమైన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఆ వాక్యాలన్నీ అబద్ధం అండి, 100% తప్పులే అంట. నేనైతే దేశానికి మోసం చేసే టెక్నిక్ అవన్నీ, రాష్ట్రాన్ని మోసం చేసే టెక్నిక్ ఇవన్నీ, అర్థమైందా? అట్లాంటి వాడు మరి ఎందుకు ఈ స్కీమ్లు వెనుకబడ్డాడే? డబ్బులు లేవంటావు, స్కీమ్లు ఎందుకు పడ్డావు? స్కీమ్లు ఎందుకు పబ్లిక్ చేసినావు? పబ్లిక్లా నీకు ఎవరు చేయమన్నాడు? అవసరమైంది ఎడ్యుకేషన్, విద్య, రైతులు, ఈ ముగ్గురిని కరెక్ట్గా చూసుకుంటే డెఫినెట్ స్టేట్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్కీములు అని చెప్తా ఉన్నారు, ఆ స్కీములు అన్నీ అమలు అవుతున్నాయా తెలంగాణలో? అవి కూడా నామ మాత్రమే, 10%, 20% అయితే ఎక్కువ అయిపోయింది. ఆ టోటల్గా బడ్జెటే లేదు, కానీ ప్రచారం ఉన్నది. అందులో కూడా 20-30% కంటే ఏం లేవు. ఇప్పటికే ప్రతిపక్షాలు కావచ్చు, ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు, మీలాంటి మేధావులు కూడా ఇప్పటికే 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు ఇప్పటికే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి అప్పు అంతా ఇక్కడ ఎడబెట్టినట్టు ఎవరికి? ఇటు మీరు పెండింగ్లే ఉన్నాయి డిఏలు, ఇటు ప్రజలు కూడా మాకు ఎలాంటి స్కీమ్ వస్తలేదని చెప్పి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. మరి ఎక్కడ పోతా ఉన్నది రాష్ట్ర ఆర్థికత? వాళ్ళకే తెలుసుకోవాలి, వాళ్ళకే తెలియాలి డబ్బు ఎక్కడ పోతున్నా అనేది. మేమెంటే చెప్పగలుగుతాము? మాకు జనాలకు మాత్రం నయా పైసా లేదు, అసలు బెనిఫిట్ లేదు, ఏం లేదు. మరి వాళ్ళు స్కీములు పెట్టుకుంటూ నడిపిస్తుడు ప్రభుత్వం, అంతే. ఏం చెప్తాం మరి ప్రభుత్వానికి? ఎవరు ప్రభుత్వానికి చెప్పడం అంటే ఉచిత స్కీమ్లు తగ్గించేసి జనాల మీద దృష్టి పెట్టి ఈ మెడికల్, విద్య, ఈ రైతులను చూసుకుంటే డెఫినెట్ మన స్టేట్ డెవలప్ అవుతుంది మా ఆలోచన. ఇంకోటి కొంతవరకు పని చేసిండు, ఏదైనా ఎంప్లాయ్మెంట్ కల్పించిండు. ఈయన వచ్చిన తర్వాత ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ కల్పించిండు, దాని గురించి మేము సమర్థిస్తాం ఆయనకు. మిగతా అన్ని అవుటే. ఆ ఎంప్లాయీస్ మాత్రం కొందరికి ఇచ్చాడు రిక్రూట్మెంట్, అది గ్రేట్. కేసీఆర్ ఇయ్యలే, ఈయన ఇచ్చిండు. ఎంప్లాయీస్ దృష్టి పెట్టిండు, ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ కొద్దిగా ఇచ్చిండు ఎంప్లాయీ, అదొకటి కరెక్టే. మిగతా అన్ని గోలే, అదొక్కటి పర్లేదు.